బ్యూటిఫుల్ పీపుల్, ఐ హోప్ యూ గైస్ ఆర్ డూయింగ్ గ్రేట్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈరోజు మన వ్లాగ్ వచ్చేసి మా గ్యాంగ్లో ఒకరి బర్త్డే ఉంది. సో యాక్చువల్గా బర్త్డే వచ్చేసి వీక్ డే అనమాట. సో అందరం వీక్ డేస్లో బిజీ ఉంటాం కాబట్టి ఈరోజు కేక్ కటింగ్ చేపించి అట్లనే జస్ట్ కొంచెం పార్టీ లాగా సెలబ్రేట్ చేసుకుందాం అనుకుంటున్నాం. సో మా ఫ్రెండ్ వాళ్ళ ఇంట్లో కేక్ కటింగ్ చేసి అక్కడ నుంచి రెస్టారెంట్కి వెళ్ళి డిన్నర్ చేసి వద్దాం. 6:10 అవుతుంది. ఇప్పుడైతే స్టార్ట్ అయిపోయినా. అక్కడికి వెళ్ళేసరికి ఆల్మోస్ట్ ½ అవర్ టు 45 మినిట్స్ పడుతుంది. ఓకే, అక్కడికి వెళ్ళినాక కలుద్దాం. ఇప్పుడే స్టార్ట్ అయితే అయినాం. 34 మినిట్స్ ఉంది ఇక్కడ నుంచి వాళ్ళ ఇంటికి వెళ్ళేసరికి. ఓకే, వాళ్ళ ఇంటికి వెళ్ళినాక కలుద్దాం. ఇప్పుడే రీచ్ అయిపోయినా. వాళ్ళ అపార్ట్మెంట్కి అయితే వచ్చేసినాం, వెళ్తున్నాం. మోస్ట్లీ వీడియో షూట్ చేయడానికి ట్రై చేస్తాను, ఎందుకంటే మా వాళ్ళకైతే చాలా అంటే చాలా మొహమాటం. సో మ్యాక్సిమం వీడియో షూట్ చేయనియరు. ట్రై చేస్తాను కొన్ని క్లిప్స్ పెట్టడానికి. ఇక్కడైతే కేక్ కటింగ్ స్టార్ట్ చేసినాం. అంటే నార్మల్గా డెకరేషన్ అట్లా ఏం లేదు. ఏంటి ఫేస్ చూపెట్టట్లేదు అనుకుంటున్నారా? ఎందుకంటే మా వాళ్ళకి కొంచెం మొహమాటం, అందుకే ఫేసెస్ అయితే ఏం చూపెట్టకుండా నార్మల్గా కేక్ కటింగ్ ఒకటి చూపిస్తున్నా. కేక్ కటింగ్ అయిపోయినాక అందరం కేక్ తినేసి అక్కడి నుంచి స్టార్ట్ అయినాం అనమాట. కేక్ కటింగ్ అయిపోయింది. ఇప్పుడైతే రెస్టారెంట్కి స్టార్ట్ అవుతున్నాం. అక్కడికి వెళ్ళినాక చూపిస్తా. ఇది ఆన్ ద వే టు రెస్టారెంట్ అనమాట. వీళ్ళ ఇంటి దగ్గర నుంచి మేము వెళ్ళే రెస్టారెంట్కి ఒక 10-15 మినిట్స్ ఉంది. కానీ ఆన్ ద వేలో ఇవన్నీ రెస్టారెంట్సే. అంటే ఆజీ రెస్టారెంట్స్, అట్లా డిఫరెంట్ కైండ్ ఆఫ్ రెస్టారెంట్స్ ఉన్నాయి. కొన్ని అయితే మంచిగా స్ట్రీట్ బయటనే ఇట్లా రోడ్ల మీద కూర్చొని తింటున్నారు. చాలా అంటే చాలా బాగుంది. సో అందుకే కొంచెం అట్లా వీడియో క్లిప్ యాడ్ చేసినాం. ఇక్కడ వచ్చేసి ఇప్పుడే రెస్టారెంట్ అయితే రీచ్ అయిపోయినాం. ఈ రెస్టారెంట్ నేమ్ వచ్చేసి సీక్రెట్ రెసిపీ అనమాట. ఈ రెస్టారెంట్లో అంబియన్స్ అయితే చాలా డిఫరెంట్గా యూనిక్గా అనిపిస్తుంది కంపేర్ టు అంటే అదర్ రెస్టారెంట్స్తో పోలిస్తే. ఇది వచ్చేసి వాళ్ళ మెన్యూ కార్డ్ అనమాట. అండ్ మెన్యూ కార్డ్ చాలా డిఫరెంట్ ఐటమ్స్ ఉన్నాయి. అండ్ ఈరోజు మేము ఆర్డర్ చేసిన ఫుడ్ ఇదంతా. అండ్ ఫస్ట్ టైం మేము ఇక్కడ చికెన్ తందూరి ఆర్డర్ చేసిన టేస్ట్ అయితే చాలా అంటే చాలా బాగుంది. అండ్ మెయిన్గా వీళ్ళ రెస్టారెంట్లో మాకు పాలక్ పన్నీర్ చాలా అంటే చాలా ఇష్టం. పన్నీర్ అయితే అసలు ఎంత అంటే అంత సాఫ్ట్ ఉంటుంది. నాకు తెలిసి హోమ్మేడ్ అనుకుంటా, అందుకోసం మీకు ఇట్లా పీస్ చూపిస్తున్నాను. అండ్ ఇదేంటంటే దీని పేరు వచ్చేసి తుప్ప. ఇది ఒక నేపాలీ ఫుడ్. టేస్ట్ అయితే డిఫరెంట్గా ఉంది. అండ్ ఇవి మా ఫేవరెట్ నాన్ బ్రెడ్స్. అసలు ఎంత అంటే అంత సాఫ్ట్ ఉంటాయి. సో అందుకే మీకు స్పెషల్గా చూపిస్తున్నా. అండ్ ఇక్కడ వచ్చేసి నేను చిల్లీ చికెన్ టేస్ట్ చేస్తున్నా. టేస్ట్ అయితే అసలు ఎంత అంటే అంత బాగుంది. అంటే ఇండియాలో తిన్న ఫీలింగ్ అయితే అనిపిస్తుంది. చాలా అంటే చాలా బాగుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి తందూరి చికెన్, వన్ ఆఫ్ మై ఫేవరెట్ ఫుడ్. ఎంత అంటే అంత సాఫ్ట్గా ఉంది. అంటే పీస్ అనేది మంచిగా ఉడికిందనమాట. సో అందుకోసం బటర్ వేసి కొంచెం మంచిగా మెల్ట్ చేసింది కాబట్టి చాలా అంటే చాలా బాగుంది. అండ్ దాట్ టు ఒక ఆనియన్ పెట్టుకుంటే ఆ టేస్టే డిఫరెంట్. అండ్ హియర్ కమ్ అవర్ నాన్ బ్రెడ్.
టేస్ట్ అయితే సూపర్. అండ్ ఇది వచ్చేసి వాష్ ఏరియాకి వెనకాల వాష్రూమ్ను హ్యాండ్ వాషింగ్ ఏరియాకి ఉందన్నమాట. సో వెళ్తుంటే అట్లా చాలా మంచిగా ఉందని వీడియో తీసిన చూపిద్దామని. అట్లా బ్యాక్ సైడ్ ట్రీస్ పెట్టి ఒక డిఫరెంట్గా డెకరేషన్ చేసి పెట్టిండ్రు, మంచిగా అనిపించింది. కొన్ని క్లిప్స్ యాడ్ చేసి పెడుతున్నా, చూసి ఎంజాయ్ చేయండి. మీకు కూడా మాతో పాటు మెల్బర్న్ సిటీ కొంచెం చూసినట్టు అనిపిస్తుంది. ఇది లెఫ్ట్కి వచ్చేసి సీ లైఫ్, మీకు ఎదురుగా బిల్డింగ్ కనిపించేది అది సౌండ్ అన్నమాట. నెక్స్ట్ టైం సిటీకి వెళ్ళినప్పుడు పక్కా ఫుల్గా వీడియో తీసి పెడతాం, కానీ అప్పటి వరకు అయితే ఈ వీడియో ఎంజాయ్ చేయండి. ఇప్పుడే ఇంటికి వచ్చేసిన. మోస్ట్లీ అక్కడైతే వీడియో ఎందుకంటే ఎక్కువ షూట్ చేయలేకపోయినా, వాళ్ళకు కొంచెం ప్రైవసీ ఉంటుంది కదా, సో ఎందుకని ఫేసెస్ అయితే అంతేం పెట్టలేదు, ఎవరి ఫేసెస్ అయితే పెట్టలేదు. జస్ట్ నార్మల్గా ఫుడ్ అట్లా వ్లాగ్ తీసిన అంతే అండి. ఈ రోజుకైతే ఈ వీడియో ఇంతే. సీ ఇన్ ద నెక్స్ట్ వ్లాగ్. అంటిల్ దెన్ బాయ్ బాయ్.